బాబు రెడీ బాబు. హాట్ కెమెరా. పచ్చళ్ళలో పులుపు, ఉప్పు, కారం ఇవన్నీ సమపాళ్లలో ఉంటే మనకు బాగా నచ్చింది. అబ్బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. బాట పాట ఆట అన్ని సమపాళ్లలో ఉంటేనే హౌస్ లో ఉంటారు, లేదంటే ఇప్పటికే అర్థమైపోయి ఉంటది ఈ వారం ఎవరు రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ రమ్య మోక్ష. హలో అమ్మా. ముత్తాత గారికి ప్రణామాలు. అతి వినయం దూర్త లక్షణం. ఏంటి సార్? యాందిరయ్యా యాం చేస్తున్నా. వచ్చిందా? వచ్చింది సార్. ఏది ఎక్కువ సౌండ్ వచ్చింది? మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాడు? ఇక్కడ బాగా వినపడిందా, అక్కడ బాగా వినపడిందా? ఇక్కడే బాగా వినిపించింది సార్. అక్కడ వినపడలా? వినపడలేదు సార్. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఎస్ సార్. ఏది అర్థమైంది? అక్కడది అర్థమైందా, ఇక్కడది అర్థమైందా? మీరు ఇంకొంచెం క్లారిటీగా చెప్తే మొత్తం అర్థమవుతుంది. డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో ఖండిస్తాను. రమ్మ నా కూర్చో. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ నా కూర్చోరా. రమ్య మోక్ష చెప్పండి సార్. ఫస్ట్ మనం నెగిటివిటీ గురించి మాట్లాడుకుందాం. ఓకే సార్. చాలా నెగిటివిటీ ఉందండి. నా పర్సనాలిటీ తోటి అది పోగొట్టుకోవాలనేది నా అభిప్రాయం అని చెప్పారు. హౌస్ లో మీరే నెగిటివ్ అని హౌస్ మేట్స్ అందరూ అన్నారు. అది వాళ్ళ ఆలోచన. ఇంకా 2 వీక్సే కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఉంటే నేను ఏంటనేది తెలిసేదేమో బహుశా. పాజిటివ్ అవటానికి ఏం చేశారు? హౌస్ లో ఎందుకు వెళ్తున్నాం అమ్మా అంటే, హౌస్ లో అస్సలు ఎంటర్టైన్మెంట్ లేదు సార్, నేను హౌస్ లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వటానికి వెళ్తున్నాను అన్నారు. ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే నేను ఇమ్మాన్యుయల్ గారితో కలిసి నేను 2 స్కిట్స్ లాంటివి చేయడం జరిగింది. ఎక్కడ కనిపించలేదు. సరే సరే. అది కూడా మంచిగా వెళ్ళింది అని వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు. ఆంటీ కూడా మీరు హౌస్ లో వెళ్ళగానే ఏం చెప్పారంటే, ఫిజికల్ టాస్క్ లో కుమ్మేస్తాను. ఏమైంది మరి? ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. దానికి ఏం చెప్తాం? మీరు ఈ హౌస్ కి కరెక్ట్ కాదు అని మీకు ఏమైనా అనిపించిందా? నిన్ను చూస్తుంటే అలా అనిపించట్లేదు. ఎలా అనిపిస్తుంది? తెలీదా? ఏమో సార్, ఇది ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటాయి. పీపుల్ డిసైడ్ చేస్తారు. ఏమో నేను బయటకి నెగిటివ్ గా వెళ్ళానో పాజిటివ్ గా వెళ్ళానో నాకు ఐడియా లేదు. జనరల్ గా ఐడియా లేనప్పుడు ఇలాంటి సొల్లు చెప్తుంటాం. మీరు చేసింది ఏంటో తెలుసమ్మా? ఎంటర్టైన్ చేయలేదు, కంప్లైంట్స్ చేశారు. కంప్లైంట్స్ ఏంటో తెలుసు? తనూజ, కళ్యాణ్, రీతు, పవన్ వాళ్ళని కేవలం టార్గెట్ చేయడానికి ఈ హౌస్ కు వచ్చారేమో అనిపించింది. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. టార్గెట్ కాదు సార్, నాకు చిరాకు వేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నువ్వా నేనా అనేది టాస్క్ వచ్చినప్పుడు బాండ్స్ వల్ల నేను ఎంత ఎఫర్ట్ పెట్టి నేను గేమ్ ఆడినా సరే నన్ను గెలిపించరు. అది కూడా నిజమేరా. కానీ రిలేషన్స్ పెట్టుకోవాలి. మీరు బయట నుంచి చూసి వెళ్ళారు, మీరు బాండ్ క్రియేట్ చేసుకోవడానికి సుమన్ గారితో దగ్గరగా ఉన్నారని చెప్పి అందరూ నేను ఏ రోజు ఆయన అన్న ఇలా ఏం పిలవలేదు సార్, గారు అనే పిలిచాను. అనకపోతే మాత్రం బాండ్ కాదని కాదు కదా అన్నయ్య. ఏంటమ్మా అన్నయ్య? ఆయన 2 వీక్స్ యాక్టివ్ గా లేరు, అది అని నామినేషన్స్ వేస్తూ ఉన్నారు. మీరు చూసారు కదా? ఏం లేదు బాబా, నాకు నిజం తెలిసిపోయింది. నీ ఏదో పర్ఫార్మెన్స్ వేస్ట్ చేయకు అని చెప్తారు వాళ్ళు. ఎవరైతే ఒంటరిగా ఉన్నారో, ఎవరైతే కొంచెం లోగా ఉన్నారో నాకు వాళ్ళతోనే ఉండాలనిపిస్తారు సార్. నేను వాళ్ళతోనే. అదేంటి మీకు సింపతియా? ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. నాకేం సింపతి కాదు సార్. మరి లోగు ఉన్న వాళ్ళతో మాట్లాడాల్సిన మీకేంటి? మీ గేమ్ మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టుకోండి. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఒకటి పని చేస్తే పక్కనోడి పనులు చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక నాకేం ఎఫెక్ట్ అవ్వదు సార్. అట్ ద సేమ్ టైం అవ్వదు సార్. అట్ ద సేమ్ టైం ఓదార్పు యాత్ర కాదు. చాలా తనుజ గురించో లేదంటే తనుజ మీద టచ్ చేస్తున్నాడనో మీకేమో తనుజ చెప్పిందా? నాకు తనుజ చెప్పలేదు సార్. మరి ఎందుకురా నీకు? మరి మీరు ఎలా ఊహించుకున్నారు? మాధురి నేను ఊహించుకోలేదు, నేను రియల్ గా చూసాను. అవును, చూస్తే బయట వీడియోస్ చూసాను. అది ఆ అమ్మాయి వ్యక్తిగతం కదా, ఆ అమ్మాయి పర్సనల్ విషయాలు మనకెందుకురా? బయట వీడియోస్ చూసాను అండ్ వచ్చిన రోజు కూడా నేను అబ్జర్వ్ చేశాను. వీడియోస్ చూసి డెసిషన్ తీసుకోవడం ఏంటి? తప్పు కదమ్మా. చూసానని చెప్తున్నాను కదా సార్. డిసైడ్ అయ్యాను. తనుజ ప్రాబ్లం అని చెప్పింది ఎప్పుడన్నా? తనైతే ఏం చెప్పలేదు సార్ నాకు. మరి మీకేంటి ప్రాబ్లం? చూడగానే బయట చూసి ఒక అబ్బాయి మీద
ఒక అమ్మాయిల పిచ్చోడని ఎలిగేయటం ఎంతవరకు కరెక్ట్? నోరు ఫస్ట్ కంట్రోల్ లో పెట్టడం నేర్చుకో. నా ఇంటెన్షన్ ఇప్పటికీ అదే కరెక్ట్ అని చెప్తాను సార్, బట్ ఆ వర్డ్ యూజ్ చేయకుండా ఉండాల్సింది. దానికి కళ్యాణ్ కి సారీ చెప్పాను, ఇప్పటికీ కూడా కళ్యాణ్ సారీ. కమింగ్ టు పులిహోర, పవన్ తో పులిహోర ఎందుకు కలపడం స్టార్ట్ చేశారు? పులిహోర ఏం కలపలేదు సార్. చెప్పారు కదమ్మా మీరు ఆ రోజు అక్కడ కూర్చొని నువ్వంటే నాకు ఇష్టం. నేను పవన్ కి చెప్పానా సార్? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. నేను ఎప్పుడు పవన్ నాకు ఇష్టము అని నేను చెప్పలేదు. ఎప్పుడు అబ్బాయి అంటే నాకు ఇష్టం లేదు, కోపం అనేది తిడతానే ఉంటాను. నేను చూసానమ్మా, ఇష్టం అని చెప్పలేదు. నేను 100% చెప్తాను. 100% కొట్టి చెప్పగలను. చూద్దాం వీడియో ప్లీజ్. నీకు ఎవరు నచ్చారు హౌస్ లో? నాకా మీరు ఇంకెవరు? నాకు పవన్ చాలా ఇన్నోసెంట్, పవనే ఇష్టం నాకు. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. కట్. ఏమా దీనికి మీరు ఏమంటారు సార్? చూసాను సార్. మరి అసలు నేను అసలు మాట్లాడలేదే అన్నారు. అంటే అది రామ్ మాధురి గారేమో ప్రొడ్యూసర్, అంజనా గారేమో డైరెక్టర్. దీనికి బాండ్స్ బ్రేక్ చేయాలి, ఇలా మేము ముగ్గురం కన్వర్సేషన్ చేసుకున్నాం. మీకేం పని అసలు బాండ్స్ బ్రేక్ చేయడానికి? ఎలిజబెత్ రాని హోటల్ మొత్తం ఇచ్చేస్తారు నీకు. ఇప్పుడు చూసినా సరే ఏదో ఒక లవర్స్ పార్క్ కి అడుగు పెట్టిన అది వాళ్ళ ఫీల్ వస్తుంది సమస్య నాకు. అమ్మా, మీకు నచ్చితే ఏంటి, యా నచ్చకపోతే సార్, ఏంటి? యా యా. నువ్వెవడురా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? కళ్యాణ్ మిమ్మల్ని టచ్ చేశాడా? నన్నేం టచ్ చేయలేదు సార్. తనుజని టచ్ చేశాడా? చేశాడు సార్. అమ్మాయికి లేని ప్రాబ్లం మీకేంటి? లేని విషయాల్లో వేలు పెట్టి మీరు బ్యాడ్ అయ్యి ఈ రోజు ఇక్కడికి వచ్చారేమో అనిపిస్తా ఉంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మీరు నిజంగా ఎపిసోడ్ అన్ని చూసారమ్మా? కొన్ని చూసాను సార్. అసలు ఎపిసోడ్లే చూడకుండా వెళ్ళారని ఫస్ట్ డేనే అర్థమైపోయింది. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసాం? అసలు మీరు వెళ్ళిన కాన్సెప్ట్ ఎలా ఉందంటే తనుజాని కళ్యాణ్ వేరు చేయాలి, పవన్ని రీతును వేరు చేయాలి. ఏంటిది? ఏం నేర్చుకున్నారు మీరు ఇప్పుడు బయటకు వెళ్తూ? ఎవరి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు అనేసి ఇది రియలైజేషన్. తను నన్ను దూరం చేసింది బికాస్ ఆఫ్ దాట్ ఓన్లీ. మాధురి గారు రియలా ఫేకా? ఇప్పుడైతే ఫేక్ గా అనిపిస్తున్నారు సార్. ఫోటో ప్లీజ్. నక్క, అది గుంట నక్క అంటే కన్నింగ్. తను చేశారు. ఎందుకు? తను ఒక డ్రామా క్వీన్ సార్. ఎప్పుడు ఒక సీరియల్ డ్రామాలోనే అలానే ఉంటది. నేను క్లియర్ గా అబ్జర్వ్ చేస్తాను. ఏంటిది? మనిషి నచ్చితే వదిలేస్తుంది, నచ్చపోతే కరిచేస్తుంది. కరిచే కుక్క అరవదంటారు కదా, ఇది కరిచే కుక్క. నీకు దండం పెడతా అండ్ సబ్స్క్రైబ్ చేయి ప్లీజ్.